హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు మా రోడ్డుని చూపిస్తాను. ఇది గాలిగోపురం జంక్షన్ అండి, మాడమిల్లి దగ్గర. చూస్తున్నారు కదండి, ఇదే మా రోడ్డు. రోడ్డు అనేది దారి చూపిస్తానేటి అనుకుంటున్నారు కదండి. ఇదే అండి మా రోడ్డు. మాది పోలవరం జిల్లా మాడమిల్లి మండలం, దేవకోట పంచాయతీ అండి. మా 3 పంచాయతీలకు ఇదే మాకు రోడ్డు అండి. నిత్యం మేము ఈ రోడ్డు గుండానే మా మండల హెడ్ క్వార్టర్ మాడమిల్లికి ప్రయాణిస్తూ ఉంటాము. మాకు మండలానికి ఇప్పటికీ మా 3 పంచాయతీలకు ఎటువంటి రోడ్డు కనెక్టివిటీ అనేది లేదండి. మేము మండల హెడ్ క్వార్టర్స్కి చేరుకోవాలంటే రంపచోడవరం గుండా 180 కిలోమీటర్లు తిరిగి మా మండల హెడ్ క్వార్టర్స్కి చేరుకోవాలి. మాకు ఈ 3 కిలోమీటర్లు రోడ్డు చేయగలిగితే జస్ట్ 17 కిలోమీటర్లో మేము మాడమిల్లి చేరుకోగలమండి. చూస్తున్నారు కదండి, ఎంత దట్టంగా ఉందో అడవి. చాలా భయంగా ఉందండి. ఇప్పుడు ఇలా ఉందంటే వర్షాకాలం చాలా భయంగా ఉంటుందండి. జంతువులు కూడా మాకు అక్కడక్కడ కలిసినాయండి. చాలా భయం వేసింది. చూస్తున్నా కదండి ఎలా ఉందో అసలు. ఈ దారి గుండా వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. వైఎస్ఆర్ జిల్లాలోనే డోలిమూతలు అనుకుంటారండి అందరూ, కానీ మా పోలవరం జిల్లాలో కూడా డోలిమూతలు ఉన్నాయండి. మేము గర్భిణీ చిల్లకు కానీ అనారోగ్యం పాడైన వాళ్ళకి కానీ ఈ దారి గుండానే డోలిమూతలు మోయడం జరుగుతుందండి. దయచేసి అధికారులు మాకు ఈ 3 కిలోమీటర్లు రోడ్డు వేయగలిగితే, మా మండలానికి కనెక్టివిటీ మాకు ఇవ్వగలిగితే మీకు ఇంతకన్నా మేము రుణపడి ఉండమండి. మధ్య వరకు మాకు గ్రేవల్ రోడ్ ఉందండి, అక్కడి వరకు మాకు కనెక్టివిటీ ఇవ్వగలిగితే మాకు ఇంకా చాలా మంచిదండి. అదిగోండి అడవి, ఆ అడవి గుండా మేము రావడం జరిగింది. దయచేసి మా సమస్యను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఈ వీడియోను సంబంధిత అధికారులకు షేర్ చేయవలసిందిగా కోరడం అయినది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.